దేవుని కొరకు త్యాగం చేసే కుటుంబాలుగా మన కుటుంబం ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా మన కుటుంబం గురించి ఒక గొప్ప సాక్ష్యాన్ని మనము సంపాదించుకోవాలి. దాన్ని ఎలాగ చేయించగలము? ఆత్మీయత ద్వారా మనం కొన్ని మంచి క్రియలు మనలో ఉండాలి, సద్గుణాలు ఉండాలి, సత్క్రియలు ఉండాలి, ఇతరులు మెచ్చుకునే గుణగణాలు మనలో ఉండాలి, భక్తికి సంబంధించిన లక్షణాలు ఉండాలి, వాక్యంతో కూడిన అనుభవం ఉండాలి. ప్రార్థనలకు కొంతమంది ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో పొడి మాటలు ఉంటాయి. అసలు పొడి మాటలు ఉండకూడదు. ప్రార్థనలో హృదయపు అంతరంగంలో నుంచి ఆ మాటలు రావాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను జాగ్రత్తగా చెప్తాను, మీరు గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అది కనుక మనం ఆధ్యాత్మికమైన అనుభూతిలోకి ఇంకా లోతైన వాక్య జ్ఞానంలోనికి మనం వెళ్ళాలి. చాలా విషయాలు మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ హెబ్రీలకు రాసిన పత్రిక ఈ రోజున 3వ అధ్యాయాన్ని మనము ముగించుకుందాం. రేపు ఎన్ని అధ్యాయం? 4వ అధ్యాయం కంఠస్థ బట్టి ఎవరు చెప్తారు? చచ్చిపోతా జాగ్రత్త, అమ్మ బాబోయ్ అంట వచ్చి ఇలా చెప్తా గుండాగా ఇక్కడే పడిపోయేది ఇలా అన్నాం. ఎవరన్నా చెప్పగలరా? పెద్దవాళ్ళకి మేమేరియా అంత పని చేయదండి. ఎందుకు పని చేయదు? దేవుడి మీద ఆశ ఉంటే పని చేద్దు. హల్లెలూయా. చెప్పగలరా? 4వ అధ్యాయం కంఠస్థ బట్టి చెప్పగలరా? 3వ అధ్యాయం చెప్తారా? 3వ అధ్యాయం అయిపోయింది కాబట్టి 3వ అధ్యాయం చెప్తారా? లేకపోతే 4వ అధ్యాయం ఏ వచనాలు ఎన్ని తక్కువ ఉన్నాయి? బైబిల్ పౌలు గారు రాసిన కొత్త నిబంధనలో 14 పత్రికలో 13 పత్రికలు భాష వేరేగా ఉంటే హెబ్రీ పత్రిక భాష కొంచెం డెప్త్గా ఉంటుంది. ఆ పదాలు కూడా పలకడానికి అన్నీ కూడా ఈ ఉన్న పత్రికలన్నీ కూడా చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఆ అక్షరాలు కనపడతాయి. అది మనుషులు తరచుగా మాట్లాడుకునే భాషలాగా అది త్వరగా వస్తుంది. హెబ్రీ పత్రికలో మాత్రం కొంచెం డెప్త్ ఉంటాయి ప్రతి మాటలో కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైనవి కావాలనుకో మనం కొంచెం లోతుల్లోకి వెళ్తే శ్రేష్టమైనవి దొరుకుతాయి. ఒడ్డినప్పుడు శ్రేష్టమైనవి దొరకవు. లోపలికి వెళ్ళాలి. వాక్యం కూడా ఎక్కడికి వెళ్ళాలి? మనము లోతుల్లోకి వెళ్ళాలి. అలాంటి గూఢ మాటలు చెప్పినా దాన్ని క్యాచ్ చేయగలిగిన అలాంటి దైవజ్ఞానం ఉండాలి. అలాంటి వాక్య జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రస్తుత కాలంలో మనం ధ్యానిస్తున్న ఈ ధ్యానాంశ భాగంలో ఈ రోజున మరికొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. 3వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 3వ అధ్యాయము 12వ వచనము. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ స్తోత్రం చెబుదాం. సహోదరులారా అని ప్రారంభించి, సహోదరులు అంటే ఎవరు? సహోదరులు అంటే పైవాడు కాదు. సహోదరుడు అంటే మనవాడు, అంతే కదా. మనవాడిని ఏమంటాం? సహోదరుడా అంటాం, సహోదరి అని అంటాం. మనవాళ్ళు కాబట్టి బయట వాళ్ళకి పలకరించే భాష వేరేగా ఉంటుంది. ఇప్పుడు పౌలు గారు వారి సహోదరుడు కనుక ఏమంటున్నాడు? వారిని సహోదరులారా అని సంబోధన చేసి పిలిచి, సహోదరులారా అని పిలిచి వారితో మాట్లాడుతున్న ఆ మాటలు చూడండి. ఏదైనా అది పోయిందా? చదవమ్మా. సహోదరులారా జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపోయినట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనా ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి జాగ్రత్తగా? మీలో ఎవరిలోనైనా దుష్ట హృదయం ఉందేమో. ఏ హృదయం చెప్పండి? అందరూ ఒకసారి చెప్పండి అమ్మా. దుష్ట హృదయం. ఏది? విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉందేమో ఒక్కసారి సరిచూసుకోండి అంటున్నాడు. ఎవరితోని?
సహోదరులతో. ఏ సహోదరులు వాళ్ళు? హెబ్రీలతో. ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారు మాట్లాడుతున్నారు. అప్పుడు సిచ్యువేషన్ ఎలాగుంది? చాలా భయంకరంగా ఉంది. ఈ హెబ్రీలు అన్న వారందరూ కూడా చాలామంది దేవుణ్ణి విడిచి, విశ్వాసాన్ని విడిచి, వారు నమ్మిన నమ్మకత్వాన్ని విడిచి మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే వారు మతంలోకి వెళ్ళిపోతున్నారు, వారి ఆచారాలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? విశ్వాసం లేక వెళ్ళిపోతున్నారు. విశ్వాసం లేని వారిని ఏమంటున్నాడు ఇక్కడ? దుష్ట హృదయం కలిగిన వారు అంటున్నాడు. విశ్వాసం లేకపోవడం అదేదో చిన్న పని అనుకుంటాం. విశ్వాసం లేకపోవటం అది పెద్ద కాన్సెప్ట్ కింద మనకు కనిపించదేమో. విశ్వాసం లేకపోవటం. శారమ్మ గారు ఏటో అన్నాను, నువ్వు అక్కడ ఏటో మాట్లాడుకుంటున్నావు. మాట్లాడుకో. విశ్వాసం లేకపోవటం ఏంటి? చెప్పే మాట చాలా ఆసక్తిగా వినాలి. ఆసక్తిగా వింటేనే మనకి ఆత్మీయ విషయాలు అర్థమవుతాయి. అర్థం అవ్వకపోతే ఎందుకు వచ్చామో తెలీదు, ఎందుకు వెళ్ళిపోయామో తెలీదు. అర్థం కానప్పుడు ఏం చేస్తామంటే అర్థమాట టైం ఎక్క చూస్తాం. అందుకనే దేవుని దయ వల్ల గడియారం కూడా తీసేసాం. అర్థం కాకపోతే ఏం చూస్తాం? అర్థమాటికి గడియారం చూస్తాం, పక్క వాళ్ళతో మాట్లాడతాం, పిచ్చి చూపులు చూస్తాం. అర్థం కాకపోతే. అర్థమైందంటే ఇంకా ఏ విషయం, ఆ తర్వాత ఏ మాట వస్తుందో, ఏ మాట నేర్చుకోవాలనే ఆసక్తి, ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెప్పండి. విశ్వాసం లేకపోవడం దీంతో పోలుస్తున్నాడు ఇక్కడ పౌలు గారు. దుష్ట హృదయం. దుష్ట హృదయం అంటే మనం ఏమనుకుంటాం? ఏదో చెడు పనులు చేస్తేనో, ఏదో సహవాసం చేస్తేనో, ఏదేదో లోక సంబంధమైన జరిగితేనో అదే ఒకవేళ దుష్టత్వమేమో. దాని ద్వారానే దుష్టత్వం మనకు అంటుకొని, దాని ద్వారానే మనకు పాపము వస్తుందేమో అనుకుంటాం. నేను ఏ దుష్ట పనులు చేయట్లేదు, నేను బాగానే ఉన్నాను అనుకుంటాం. కాకపోతే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? విశ్వాసం లేకపోవడం కూడా దుష్టత్వంతో సమానం, అది పాపంతో సమానం. విశ్వాసం లేకపోవడం దేవుణ్ణి తక్కువ చేసినట్లు, విశ్వాసం లేకపోవడం దేవుని నమ్మలేనట్టు, విశ్వాసం లేకపోవడం దేవునికి మనం కనీసం గౌరవం, రెస్పెక్ట్ ఇవ్వనట్టు. కనుక అందరిలోనే ఉండవలసింది ఏంటో తెలుసా? విశ్వాసము. విశ్వాసం అంటే ఏంటి? మనం ఏ విషయంలో అయితే మనం అధైర్యపడుతున్నామో, ఏ విషయంలో అయితే మనం జరగట్లేదు, ఏ కార్యాల కొరకైతే మనం కృంగిపోతున్నామో, ఇదిగో నేను ప్రార్థన చేశాను, నా దేవుడు ఈ యొక్క కార్యాన్ని చేస్తాడని నమ్మడమే విశ్వాసం. స్తోత్రం కలిగిన గాక. 40 సంవత్సరాలు వాళ్ళు దేవుని అద్భుతాలు చూశారు, పొందుకున్నారు. ఎంతోమంది జీవితాలు ఆ రోజున అరణ్యంలో లక్షల మంది దేవుని ద్వారా లబ్ధి పొందుకున్నారు, మేలు పొందుకున్నారు. వెను వెంటనే దేవుని కార్యాలు వాళ్ళు మరిచిపోతా ఉండేవారంటండి. దేవుణ్ణి శోధిస్తా మాటి మాటికి ఏంటి? మాటి మాటికి దేవుణ్ణి శోధించడమే. ఎందుకు ఈ శోధన అని అంటే వారిలో విశ్వాసం లేకపోవడం కారణాన్ని బట్టి. విశ్వాసంగా ఉన్నవారు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఆమెన్. బండ మీద వేయబడిన పునాది వల్లే స్ట్రాంగ్గా ఉండాలి. హల్లెలూయా. వీక్గా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? వీక్గా ఉండకూడదు. నాకు ఒక పదం అంటే అసలు ఇష్టం ఉండదండి. నీరసంగా ఉందన్నారంటే చాలా చిరాకు వచ్చేది నాకు. పైకి కిందకి ఎగిరిలా కొట్టేలా అనిపించేది నీరసంగా ఉందన్నప్పుడు. అలా అప్పుడు నీరసం అంత ఏమవుద్ది? ఎప్పుడో నీరసం అవుతుందని చాలు. అమ్మాయి ప్రార్థన రాలేదు, నీరసంగా ఉందండి. ఏటో ఆ మాయదారి నీరసం ఏంటో, ఆ రోగం ఏంటో, అది డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే పోనీ ఇలా నీరసం అంటుందని తెలిసేది. అసలు స్కానింగ్లు అన్నీ చేసినా అసలు ఏమీ లేదంటున్నారట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే స్కానింగ్ తీసుకెళ్తా, అసలు నీరసం అన్న మనసుకి ఏదో ఒకటి ఉండాలి కదా. అన్ని అవయవాలన్నీ బాగున్నాయి, 3 పూటలు బాగానే నడుస్తుంది. మరి నీరసం అంటే ఇంకేది ఉంది? దేనికి నీరసం? ఆ మాటే పెద్ద జబ్బు అది. ఆమెన్. నేను అది ఎక్కేయగలను అనుకోండి, ఏం చేస్తాం? త్వరగా ఎక్కేస్తాం. అమ్మాయి ఎక్కలేని మన మాటే మనల్ని బలహీనపరిచేది తెలుసా? మన మాటే మనకి బలం. నేను చేయగలను, ఈరోజు చేసేయాలని హుషారుగా ఉంటాం. అన్నమంటే చాలు
ఆ మూలుగా వచ్చిందా ఇంకా అంత అయిపోయినట్టే, కేలు కథం, ఇంకా ఇంకేముండదు. కనుక మన విశ్వాసమే మనకు బలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసమే మనకి ఆయుధం, విశ్వాసమే మన ధైర్యం, విశ్వాసమే మన బలం, విశ్వాసమే మన భరోసా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసము లేని దుష్ట హృదయం ఒకవేళ మీలో ఎవరికైనా ఉన్నదేమో, జాగ్రత్త. ఎలా చూసుకోవాలంటండి? జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోకపోతే ఏమైంది? విశ్వాసం లేని వ్యక్తులుగా మారిపోతాం. విశ్వాసం లేకపోతే దుష్టత్వంతో నిండిపోతాం. విశ్వాసం లేకపోతే జీవితం ఏమైపోద్ది తెలుసా? చాలా విచ్ఛిన్నమైపోద్ది. జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాం మనం. నా దేవుడు నా జీవితంలో ఈ అద్భుతం చేస్తాడు, ఈ కార్యం జరుగుద్ది, ఇది నేను పొందుకుంటాను, అది నేను చూస్తాను, నా తరంలోనే అది పొందుకుంటాననే విశ్వాసం వల్ల ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? గుడ్డిగా దేవుని నమ్మేయడమే. ఆమేన్. విశ్వాసం అంటే ఏంటో తెలుసు చెప్పండి? గుడ్డిగా నమ్మడం ఏంటి? ఇక అసలు ఎలా నమ్ముతున్నాడు వీడు, అసలు ఎందుకు, అది దీనికి ఏమన్నా మతి ఉందా, ఏమైనా పిచ్చి పట్టిందా అనుకుంటారు. కానీ ఆ విశ్వాసంలో ఉన్నవారికి ఆ ధీమా చాలా వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషేతో చెప్పాడు ప్రభువారు, దేవుడు చెప్పాడు మోషేతో, ఇదిగో ఈ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబోతున్నాను, నీ కర్ర చాపు అన్నాడు. మనమేమంటాం? ఊరుకో ప్రభా, ఏ మాట అన్న కూడా ఒక ఇది ఉండాలి. ఊరుకో ప్రభా, నువ్వు ఈ టైంలో కూడా ఎడకరబెట్టి ఎడకాలేమో, వాళ్ళందరూ వచ్చేస్తాను నేను కదా. ఇలా టైంలో ఎడకరబెట్టి ప్రభు ఇంకో మాట చెప్పు ప్రభు అంటాం. ఏదన్నా మార్గం ఉంటే చూపించిన ఆయన అంట. మోషే అలాగన్నాడు. మాకు జ్ఞానవంతులు కాబట్టి మనం ఎలాగంటాం. మోషే అలాగన్నాడా? ఏమన్నాడు? చాపేమన్నాడు. కాబట్టి నా ప్రభు నా దేవుడు ఏం చేయమన్నాడు? చాపేమన్నాడు, చాపేసాడు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గడగడ 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 గడగడమని సౌండ్, శబ్దము, తెల్లవార్లు తూర్పు గాలి వీగా ఏమైంది? ఏమండి? సముద్రము 2 పాయలైపోయింది. ఏకరాశుకులుగా గోడలుగా నిలిచిపోని అంట. ఆమేన్. గోడలుగా నిలిచిపోని, హద్దులుగా నిలిచిపోని. అసలు నీళ్లు హద్దులుగా ఉంటాయా? హద్దు దాటి రాలేదు. ఎప్పటి వరకు రాలేదు? అవతల ఒడ్డుకి వెళ్ళి. విశ్వాసం అంటే చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రజలందరూ విశ్వాసంతో వీళ్ళు వెళ్ళిపోయారు. వెనకాల ఉన్నవారు దారి ఉందని వాళ్ళు వచ్చారు. వాళ్ళకి విశ్వాసం లేదు, ఏమీ లేదు కదా. వాళ్ళు ఎలాగ వస్తున్నారు? వెనకాల వచ్చిపోయి మన వెనకాల ఉన్నారు కదా. ఎవరు వాళ్ళు? ఫరో సైన్యం. దారి ఉందని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వీళ్ళు ఎలాగ వెళ్ళారు? మా దేవుడు అద్భుతం చేశాడని విశ్వాసంతో వీళ్ళు వెళ్ళిపోతే, వెనకాల ఉన్నవాళ్ళు దారి ఉందని వచ్చారు, మధ్యలోకి వచ్చారు. మరలా దేవుడికి ఏంటి ప్రభా వచ్చేస్తున్నారా? మరి ఏం చేయనంటే మరలా ఉంది కదా, ఏముంది? కర్ర చాపు అంటే కర్ర చాపడు. మరలా నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? గుడ్డిగా దేవుణ్ణి నమ్మడం. ఒక స్త్రీ ఉందండి, 12 సంవత్సరాల నుండి రోగంతో, రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉంది. ఎన్నో వైద్యుల చేత తిప్పలు పడిందంట ఆమె. ఎన్నో వైద్యుల చేత తనకున్నదంతా ఏం చేసుకుంది? లైవ్ చేసుకుంది. ఇక ఖర్చు పెట్టడానికి కూడా డబ్బులు లేవు. ఉంటే ఇంకా వేరే వైద్యుల దగ్గరికి వెళ్ళాము. ఎన్నో వైద్యుల చేత తిప్పలు పడి ఇక నాకు మరణమే చరణం, ఇక వేరే దారి లేదని గమ్మగా కూర్చుంది. ఒక రోజున యేసయ్య గురించి విన్నది. యేసయ్య వస్తున్నాడు, చాలా అద్భుతాలు చేస్తున్నాడు అని విన్న తర్వాత ఏం చేస్తుంది? ఏమనుకుంటుంది ఆమె ఆ తనలో తాను? నేను ఇదిగో ఆ యేసయ్య దగ్గరికి వెళ్తాను, నజరుడైన యేసు దగ్గరికి వెళ్తాను. వెళ్ళగానే ఆయన వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటాను, వెంటనే నాలో ఉన్న ఈ బాధ నివారణ అవుతుందని ఒక ప్రగాఢమైన విశ్వాసంతో వెళ్ళిపోయిందండి. ఎవరైనా అడిగిందా స్వస్థపరచమని? అమ్మా ఎవరైనా అడిగిందా? ఇదిగో తన స్థితి పోని ఎవరికైనా చెప్పుకుందా? ఎవరికి చెప్పలేదు. వెనకమాల జనాలు తప్పించుకుంటూ
వెనకాలెళ్ళి గబాలని ఆ అంగి చెంగును ముట్టిందంట. వెంటనే ఆమె బాధ ఏమైపోయింది, ఆ రోజునే నివారణ అయిపోయింది. చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎంత విశ్వాసమో చూడండి. అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, ఎవరు నన్ను ముట్టింది అంటే చాలామంది అక్కడ మనకులా ప్రశ్నలు వేశారు. దేటయ్యా ఇంతమంది ఉన్నారు ఎవరంటే ఏంటంటే, లేదు లేదు, ఇందులో ఎవరో ఒక బాగా విశ్వాసంతో ముట్టుకున్నారు అనగానే ఆమె బయటకు వచ్చింది. తన సాక్ష్యమంతా ప్రభుతో చెప్పుకుంది. స్తోత్రం కలిగిన గాక. మనలో ఉండవలసింది ఏంటి తెలుసా? ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను, ఎన్ని కష్టాలైనా బెదరను, బాధైనా. చప్పట్లి చప్పట్లి. నా నమ్మిక మాత్రమే, నమ్మిక మాత్రమే, నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను. చెప్పాలి, నేనెప్పుడు నిన్ను విడువను, నేనెప్పుడు నిన్ను విడువను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా, ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం చెబుదాం. మనలో ఉండవలసింది ఏముండాలి? ప్రగాఢమైన విశ్వాసం. ఎలా నమ్మాలి ప్రభుని? గుడ్డిగా నమ్మేయడమే. ఆమేన్. ఇప్పుడు రాజమండ్రి వెళ్ళి గోదావరిలో దూకమనుకో ఏం చేయాలి మనం? ఆయన చెప్తే ఎలాగా? ఆయన కనుక చెబితే ఆమేన్. దూకేమంటే అలా దూకేమంటే అనుకో, అంటే మన విశ్వాసం ఎలా స్ట్రాంగ్గా మనం బలపరుచుకోవాలి. ప్రభు మీద ప్రగాఢమైన విశ్వాసంతో మనము నమ్మకం ఉండాలి. ఒకవేళ విశ్వాసం లేకుండా ఉండడం, దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యమని రాయబడి ఉంది. విశ్వాసం లేకపోతే ఆయనకి ఇష్టలై ఉండట అసాధ్యం. అమ్మా, మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే ఏమంటున్నాడు? మీలో అలాంటి దుష్ట హృదయము ఎవరికైనా ఉందేమో ఒక్కసారి మీరేం చేయాలి? సరి చూసుకోండి. చాలా ఘాటుగా స్ట్రాంగ్గా చెప్తున్నాడు. చాలా ఘాటుగా స్ట్రాంగ్గా చెప్తున్నాడు. చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రికలోనే 12వ అధ్యాయం 25వ వచనం చదవండి. 12వ అధ్యాయం 25వ వచనం చదవండి. మీకు బుద్ధి చెప్పుచున్న వాడిని నిరాకరింపకుండా ఉండినట్లుగా ఏం చేయాలి? చూసుకునండి. నిరాకరించినప్పుడు తప్పించుకునకపోయిన ఎడలా పరలోకమందు నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు. మనము తప్పించుకునక పోవుట మరి నిశ్చయము కదా. ఇక్కడ బుద్ధి చెప్పుచున్న వారిని ఒకవేళ నిరాకరిస్తే పరలోకము నుండి చెప్పుచున్న వారిని కూడా ఏం చేసినట్లు? నిరాకరించినట్లే. దేవుని వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ మాటకి ఏం చేయాలి తెలుసా? లోబడాలి. హలో, ఆ మాటకి విధేయత చూపాలి. ఆ మాటను విని జీవితం సరి చేసుకోవాలి. ఆ మాట విని ఆ మాట ద్వారా జీవితాలు మనం కట్టుకోవాలి. విశ్వాసం కలిగిన హృదయాలుగా మన హృదయాలు ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. 13వ వచనం చదువుదాం. 13వ వచనం. ఇందాక 12, 11, 12 చదువు కదా. 13వ వచనం చదవమ్మా. మీరు ఆయన శబ్దం విని ఎడలా మన హృదయాలు ఏం చేయకూడదు? అందరూ చెప్పాలి, మన హృదయాలు కఠినపరచుకోనకూడదు. మన హృదయాలు కఠినమైపోతున్నాయేమో.
మన హృదయాలు కఠినం కాకుండా హృదయం ఏం చేయాలి తెలుసా? హృదయము దేవుని వైపు తిరగాలి. హృదయము దేవుని మాటలకు విధేయత చూపాలి. హృదయము దేవునికి లొంగాలి, దేవునికి లోబడాలి. మన హృదయంలో దేవుని మాటలు ఉండాలి. దేవునికి మనము విధేయత చూపిన వారి వలె ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మన హృదయం ఎలాగుందో ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 17:9 వచనంలో, మీ హృదయము ఎలాగుందో తెలుసా? ఘోరమైన వ్యాధి గలది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలదండి. కనుక హృదయాన్ని మొదటగా మనం సరి చేసుకోవాలి. ఏంటో తెలుసా? హృదయాన్ని సరి చేసుకోవాలి. ఏం బాగు చేసుకోవాలంటే మన హృదయాన్ని బాగు చేసుకోవాలి. మన హృదయం చాలా ప్రాముఖ్యమైనది. మన హృదయమే కేంద్రం. కనుక హృదయం బాగోవాలి, హృదయం శుభ్రంగా ఉండాలి, హృదయంలో చెత్త ఏమి ఉండకూడదు. హృదయము దేవుని ఆలయంగా మలుచుకోవాలి. ఈ హృదయాన్ని దేవుడు మన హృదయంలో నివాసం చేయాలి. దేవుడు నివాసం చేయడానికి మన హృదయంలో స్థానం ఉండాలి. లోకమంతా హృదయంలో నిండిపోతే ఇక దేవుడు ఎక్కడ ఉంటాడు? హృదయంలో. దేవుడు హృదయంలో లేకే ఈ రోజున విశ్వాస గృహాలు తప్పిపోతున్నాయి. చాలా గృహాలు. మన హృదయం నిండా దేవుడు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ హృదయము ఎలాంటిది? ఘోరమైన వ్యాధి గలది. అపవాది అనేకమైన తంత్రాలు కలిగి ఏదో రకంలో మన దగ్గరికి వస్తాడు. అపవాది ఏం చేస్తాడు తెలుసా? మన దగ్గరికి ఏదో రూపంలో. ప్రకటన గ్రంథం చదవండి, 12వ అధ్యాయము 9వ వచనము. 12వ అధ్యాయము 9వ వచనము. 12వ అధ్యాయము 9వ వచనము. సమయ మాట్లాడుకో. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాన్ అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడి, అది భూమి మీద పడద్రోయబడి చాలు చాలు చాలు. ఇంక చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. ఆది ఇది ఎలాంటి వాడు ఇక్కడ అంటే ఇతను ఎలాంటి వాడండి? మహా ఘట సర్పము, ఆది సర్పము. మోసగాడై ఉండి అనేకులను ఏం చేస్తాడు? ఈ మోసగాడు మోసగిస్తాడు. ఎలా మోసగిస్తాడు? దేవుని మాటల మీద మోసం అంటే ఏంటి తెలుసా? హలో, మోసం అంటే ఏంటి అనుకున్నారు? దేవుని మాటల మీద నమ్మకం లేకుండా చేస్తాడన్నమాట. మోసం అంటే అదే. దేవుని మీద విశ్వాసాన్ని పెరగనివ్వడు. అర్థమైందా? దేవుని మీద విశ్వాసాన్ని పెరగనివ్వడు. ఆదాము అవ్వల దగ్గరికి వెళ్ళాడు కదా మొదట్లో. వెళ్ళి ఏమన్నాడు? అమ్మా, ఆదాము అవ్వల దగ్గరికి వెళ్ళామన్నాడు మొదట. ఇది నిజమా అన్నాడు. ఇది నిజమా అంటే అది ప్రశ్న మార్కు ఎప్పుడు కూడా ఇలా సర్పంలాగా ఉంటుంది అంటే ప్రశ్న మార్కు. ఇది నిజమా? ఇది నిజమా అంటే అప్పుడు ఈసారి ఏం చేశారు వీళ్ళు? శారమ్మ గారు ఏం చేశారు వీళ్ళు? ఇది నిజమా అంటే ఇంకా ఆలోచించడం పట్టారు. ఆదాము అవ్వల్ని సాతాను వెళ్ళాడు కదా, దేవుడు ఏమన్నాడు? ఆ పండు తినొద్దన్నాడు. ఆ పండు తినే దినాన్ని నిశ్చయంగా మీరు చచ్చేదురని చెప్పాడు. అప్పుడు ఈయనేమన్నాడు? వెళ్ళి ఈ పెద్ద మనిషి ఇది నిజమా అన్నాడు. లేదు లేదు, చావనే మీరు, ఆయన చస్తారా ఆయన చెబితే ఈడేమన్నాడు? మీరు చావనే చావరు, మీరు దేవదూతల వలె మీరు అయిపోతారని మీ దేవుడు ఇలా చెప్పాడు మీకు. మీరు మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళిపోతారు, దేవునితో సమానంగా అయిపోతారు మీరు, అందుకని ఇలా చెప్పాడని మోసగించాడండి. మోసగిస్తే వెళ్ళేయ్యారు, మోసపోయి దేవుడు చెప్పినంత పని జరిగింది. అప్పుడు అనుకుంటున్నారు మేము పోయాం మోసమని. ఎప్పుడు అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడి మాట ఏమండి, దేవుడు చేయవద్దన్న దాన్ని భిన్నంగా చెప్తాడు. ప్రతి సాతాను పని అదే. వాడు అనేకమైన తంత్రాలు కలిగి మన దగ్గరికి వస్తాడటండి. మంత్రాలు కలిగిన వాడు. అపవాదికి చోటు ఇవ్వకూడదు,
మన హృదయం నిండా దేవుడు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. మరొకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. విశ్వాసము లేని గృహాలుగా, విశ్వాసము లేని వ్యక్తిత్వాలుగా, విశ్వాసము లేని కుటుంబాలుగా, ఏమంటే అపనమ్మకం కలిగిన కుటుంబాలుగా, దుష్ట హృదయం కలిగిన కుటుంబాలుగా, కఠినమైపోయిన హృదయాలుగా మన హృదయాలు మారకుండా, అపవాదికి చోటివ్వకుండా దేవుని మీద ప్రగాఢమైన నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని మీద మనం ఎప్పుడైతే నమ్మకాన్ని కలిగి ఉంటామో ఇక అపవాదికి చోటు ఉండదు. అపవాదికి ఎప్పుడైతే చోటు లేదో వాడు మన దగ్గరే ఉండడు. వాడికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో ఏం చేస్తాడు? ఇంకెంతకాలం ఇంట్లో తిరిగిన పని అవ్వదో, విడిచిపెట్టిపోతే ఏదైనా పని అవుతుందని ఎవరైతే వీక్గా ఉన్నారో, బలహీనంగా ఉన్నారో, విశ్వాసంలో బలహీన పడిపోతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. విశ్వాసంలో ఎలా ఉండాలి? మనము బలంగా, దృఢంగా, స్ట్రాంగ్గా ఉండాలి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. బలహీనలుగా ఉన్నామనుకోండి, దేని పని చేస్తాం? బలహీనలు ఏదైనా పనులు పెట్టుకుంటారా? నాకు నీరసంగా ఉందా అన్నాం అనుకో, ఎవరైనా పనులు పిలుస్తారా? నీరసంగా ఉంటాను నేను ప్రతిరోజు అంటే జాబ్ ఇస్తారా? ఎవరు ఉండాలి? మనము బలంగా ఉండాలి. ఆమేన్. బలవంతుని చేతిలోని బాణముల వంటి వారి వల్లే తయారవ్వాలి మనం. ఆమేన్. బలవంతుని చేతిలో బాణం ఉందనుకోండి, ఎలా ఉంటుంది? జివ్వమని వెళ్ళిపోయి శత్రు గుండెల్లో చీల్చుకుని వెళ్ళిపోద్ది. ఒక బలహీనుడి చేతులు ఉందనుకోండి, వాడు ఇలా లాగలేడాడు. లాగలేక ఏం చేస్తాడు తెలుసా? ఇక ఇలా బాణం లాగలేక, విల్లు ఎక్కుపెట్టి లాగలేక అలా పడిపోతున్నాడు బలహీనుడు. బలవంతుడి చేతులు ఉందనుకోండి, బాణానికి విలువ ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనం ఒక బలమైన విల్లుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం. దానికంటే ముందు మన హెబ్రీ పత్రికలు ఇంకా వచనాలు చదువుకోలేదు. ఈ వచనాలంటికి ముగింపు లాస్ట్ మనం చివరి వచనం చదువుదాం. చూడండి, చివరి వచనం చదవమ్మా. 18వ వచనం చదువు. కాగా ఆ అవిశ్వాసము చేతనే వారు ఏం చేశారంట? ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోతున్నారు వాళ్ళు. వారికున్న ఆ అవిశ్వాసమే వారిని ఎందులో ప్రవేశింపనేలేదు? విశ్రాంతిలోనికి ప్రవేశించలేదు. అరణ్యములో చాలా వచనాలు ఉన్నాయి. దాని వెనకమాల అరణ్యములో ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారు. ఏమండి? దేవునికి విసుగుబుట్టి చేశారు. వారి జీవితంలో వారు కలిగి ఉన్నది తెలుసా? అవిశ్వాసం. విశ్వాసం కంటే అవిశ్వాసమే వారి వెనకాల ఎక్కువ వెళ్ళింది. అవిశ్వాసపు మాటలు, అవిశ్వాసపు పనులు, అవిశ్వాసపు కార్యాలు అవి మనలో ఉండకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. ఇప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథం, అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 51వ వచనం. 7వ అధ్యాయము 51వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం. ఇక్కడ చూడండి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఎల్లప్పుడూ మీ పితరులు కూడా అలాగే చేశారు. మీ పితరులు కూడా అలా చేశారు. అయిపోయింది. మీ పితరులు కూడా అలా చేశారు. అలా అర్థమైందా? మీరు కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎల్లప్పుడూ అలాగే చేస్తున్నారు. మీ పితరుల వల్లే మీరు ఉండొద్దు. మీ పితరులాగా మీరు ఉండకూడదు. మీ పితరులు అరణ్యములో రాలిపోయారు. వాళ్ళందరూ వారు అవిశ్వాసపు మాటలు, అవిశ్వాసపు జీవితం, అవిశ్వాసపు పనులు, మాటికి ఐగుప్తికి పోదాల్సిన వారై దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉండేవారు. ఏమన్నారంటే, ముష్కరులారా, హృదయములను మనసులను మీరు కఠినం చేసుకున్న వారులారా, ఎల్లప్పుడూ మీ పితరుల వల్లే మీరు ఉండొద్దు.
మీ హృదయాలు ఎప్పటికైనా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పటికైనా మీ హృదయం మారాలి. ఆ కఠినమైపోయిన హృదయం మారాలి. దేవుని మాటకు వ్యతిరేకమైపోయిన హృదయం మారాలి. దేవుని కార్యాలు శ్రద్ధగా పనిచేయవారుగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రగాఢమైన విశ్వాసం ఉండాలి. అవిశ్వాసం ఉండకూడదు. ప్రగాఢమైన విశ్వాసము, పరిపూర్ణమైన నమ్మకము, మన విశ్వాసాన్ని దినదినము పెంపొందించుకోవాలి. అరణ్యములో మీ పితరులు ఏం చేశారు తెలుసా? ఏం చేశారు వాళ్ళు? దేవుని మాటలు మాటికి అపనమ్మకం, దేవుణ్ణి ఎదిరించిన, పరిశుద్ధాత్మను ఎదిరించిన. ఇప్పుడు మీరు కూడా అలా తయారయ్యారు. ఆనాటి కాలంలో తరములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ తరములో వీళ్ళు ఎలాగున్నారు, వీరితో నేరుగా మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళని పితరుల జ్ఞాపకం చేసుకుంటూ ఈనాటి కాలంలో ఉన్న వారితో మాట్లాడుతున్నారు పౌలు గారు. అది ఈ మాటలు ఏమైనా మనకు వర్తిస్తాయా? 4వ అధ్యాయం వెళ్తులోకి ఆ విషయాలు చెప్తున్నాడు. ఆనాటి కాలంలో వారితో మాట్లాడినట్టుగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరము ఆధ్యాత్మికమైన విశ్వాసములో ఒక బలమైన పటిష్టమైన జీవితాన్ని కలిగి మనం ఉండాలి. ఉన్నతమైన జీవితాన్ని కలిగి ఉండాలి. బలమైన విశ్వాసులుగా మనం ఉండాలి. బలహీనమైన విశ్వాసులు కాదు. ఏ విశ్వాసి? బలమైన విశ్వాసి. బలమైన విశ్వాసిగా ఉండాలి అంటే బలమైన ఆహారం తినాలి. ఆమేన్. ఆహారం తింటేనే బలంగా ఉంటామా? తినకపోయినా బలంగానే ఉంటామా? ఏంటి? తింటేనే బలంగా ఉంటాం. తినకపోతే రోజు పిల్ల అసలు బాగట్లేదమ్మా, కుర్రోడు అసలు బాగట్లేదమ్మా. ఏమండి, ఎవరో ఏదో ఒక సామెత ఉండదు. గాదిలో ఉన్నారంట, బిడ్డలేమో బీరకాయలా కొంటారంట. ఎలా కొంటారు? గాదిలో గింజలు తరిగితే బిడ్డలు బీరకాయలా కొంటారు. గాదిలో మాత్రం తరగవు. బిడ్డలు ఎలా ఉండాలంటే ఎలా కొంటారు? బలమైన ఆహారం తినాలి. ఆమెన్, 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 ఆమెన్. ప్రోటీన్ ఉన్న ఆహారం ఎక్కువగా తినాలి. ఉపయోగం లేని ఆహారం తినకూడదు. మన కడుపు నిండా తినడం అలవాటు. అందులో ప్రోటీన్ ఉందా, ఇంకోటి ఉందా, అది శరీరానికి ఉపయోగపడినా పడకపోయినా లోపల చేయడం మనకి బాగా అలవాటు. అది ఈ ఆహారము ఉపయోగపడదంటే దాన్ని ఏం చేయకూడదంటే దాని జోలికే మనం వెళ్ళకూడదు. దాని ద్వారా అనర్థం ఉందంటే వెళ్ళకూడదు. ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. ఆమెన్. అన్ని తినగలిగిన ఆహారాలు చాలా ఉన్నాయి. అన్ని ఆహారాలు కూడా తినగలిగినవి కాదు. ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. పుష్టికరంగా తయారవ్వాలి. బలమైన వారిగా తయారవ్వాలి. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు, దేవుని వాక్యం మనకి జీవాహారం. ఆమెన్. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట ద్వారా జీవిస్తాడు. ఆమెన్. దేవుని మాట కొరకు మనం బ్రతకాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని మాట కొరకు